Hi students, good morning. This is Sarada, Accounting and Taxation Lecturer, GVJC, Guntur. Today we are going to discuss about the paper 2, that is Accountancy and Tally, Unit 5, that is Company Accounts 1, Part 1. So, Company Accounts Part 1 is Issue of Shares. దాన్ని తెలుగులో వచ్చేసి వాటాల జారీ అని అంటాము. ఈ లెసన్ మన కంపెనీ అనేది ఒక వ్యాపార సంస్థ. మనం ఫస్ట్ ఇయర్లో బీఓలో కంపెనీ అకౌంట్స్ అనేది కంపెనీ గురించి వ్యాపార సంస్థల రకాల్లో మనం కంపెనీ అనేది కూడా తెలుసుకున్నాం. వాట్ ఈజ్ మెంట్ బై కంపెనీ అని అంటే ఇట్ ఈస్ క్రియేటెడ్ బై లా, అంటే దీన్ని ఆర్టిఫిషియల్ మ్యాన్ క్రియేటెడ్ బై ది కంపెనీస్ యాక్ట్ అని కూడా అని అంటాం. కాబట్టి కల్పిత వ్యక్తి, కంపెనీ ద్వారా, కంపెనీ చట్టం ద్వారా ఏర్పడిన ఒక కల్పిత వ్యక్తిగా మనం చెప్తాం. అయితే మూలధనాన్ని వాటాలను అమ్మటం ద్వారా సమకూర్చుకొని అధికార ముద్ర కలిగి వచ్చిన లాభాలను పంచుకుంటానికి ఏర్పడిన కొంతమంది వ్యక్తుల యొక్క సంఘాన్నే మనం కంపెనీ అని కంపెనీ అని కూడా చెప్తాం. కాబట్టి ఈ కంపెనీ అనేది మూలధనాన్ని వాటాలు అమ్మటం ద్వారా సమకూర్చుకుంటుంది. అలాంటి దాన్ని కంపెనీ అని చెప్తాము అని చెప్పుకున్నాం. అలాంటి వ్యాపార సంస్థని కంపెనీ అంటాము అని. సో వాటాలని అమ్మటం ద్వారా, అదే మన ఈరోజు టాపిక్ వాటాల జారీ అనేది ఇష్యూ ఆఫ్ షేర్స్ అని అంటాం. అయితే కంపెనీ ఎన్ని రకాల వాటాలని జారీ చేస్తుంది అనేది మనకి థియరిటికల్గా ఈ లెసన్లో థియరీ క్వశ్చన్స్ కూడా వస్తాయి. మీకు తెలుసు కదా, మనకు వచ్చేసి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సెక్షన్ 1 ఉంటుంది ఆర్ సెక్షన్ ఏ. ఈ సెక్షన్ ఏలో 10 షార్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. షార్ట్ క్వశ్చన్స్ 2 మార్క్స్, కాబట్టి 2 మార్క్స్ 20 మార్క్స్ ఉంటుంది. అలాగే నెక్స్ట్ సెక్షన్లో 8 6 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, కానీ మనం రాయాల్సిందే 5 అవుట్ ఆఫ్ 8. 8లో 5 క్వశ్చన్స్ రాస్తే సరిపోతుంది. 5 6 30 మార్కులు. టోటల్గా వచ్చేసి మనకి 50 మార్క్స్కి థియరీ పేపర్ ఉంటుంది. సో ఈ 50 మార్క్స్లో మనకు వచ్చేసి 2 మార్క్స్ క్వశ్చన్స్లోనూ మనకి వాటాలు అనే దాని గురించి అడుగుతాడు. అలాగే 6 మార్క్స్ క్వశ్చన్స్లో కూడా వాటాల గురించిన థియరీ క్వశ్చన్స్ మనకి వస్తాయి. కాబట్టి ఇక్కడ థియరీ కూడా కొంచెం మనం తెలుసుకొని ఆ తర్వాత వాటాల జారీ లెక్కల్లోకి వెళ్ళిపోదాం. ఓకే, అండ్ కంపెనీ జారీ చేసే వాటాలు ఎన్ని రకాలు అనేది మనం చూసినట్లయితే, అసలు వాటా అంటే ఏమిటి అని అంటే కంపెనీ మూలధనాన్ని చిన్న చిన్న భాగాలుగా డివైడ్ చేసి ప్రజలకు జారీ చేసేదాన్ని వాటా అని చెప్పి అంటాం. అంటే సపోజ్ ఏదైనా ఒక కంపెనీ అనేది ₹1,00,000 మూలధనంతో వ్యాపారం స్టార్ట్ చేయాలి అనుకున్నది అనుకోండి. ఈ ₹1,00,000 ఒకే వ్యక్తి ఏర్పాటు చేసుకోలేడు అని అనుకుంటే, అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఈ ₹1,00,000 మూలధనాన్ని సమకూర్చుకోవటానికి దీన్ని సబ్ డివైడ్ చేస్తారు, చిన్న చిన్న భాగాలుగా డివైడ్ చేస్తారు. అది కూడా ప్రజలు వాళ్ళు కొనుక్కోగలిగిన, ఎటువంటి ఇబ్బంది లేకుండా, హై రేట్లో ఉన్నది మనకి స్తోమత లేదు అనుకోకుండా, ఒక సాధారణమైన ఒక ఆర్డినరీ పీపుల్ లేదా ఒక ఆర్డినరీ వ్యక్తి కూడా కొనుక్కోగలిగిన రేట్లో వాటిని డివైడ్ చేయటం జరుగుతుంది, అందరికీ అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతో. సో ఆ విధంగా ఈ ₹1,00,000 వాళ్ళు చిన్న చిన్న భాగాలుగా డివైడ్ చేసినప్పుడు ఒక్కొక్క వాటాని ₹10గా డివైడ్ చేశారు అనుకుందాం. అలాగా ఒక్కొక్క వాటాని ₹10గా డివైడ్ చేసినప్పుడు ₹10 అని అంటే మినిమం ఎవరైనా కొనుక్కోగలిగిన రేటు, కాబట్టి ఈ ఇబ్బంది ఏమీ ఉండదు అని అనుకున్నప్పుడు ఒక్కొక్క వాటాని ₹10 విలువ, అంటే లీస్ట్, ఇంకా అంతకంటే మరి తక్కువకు పెడితే చాలా చీప్గా ఉంటుంది. కాబట్టి ఒక ₹10 మినిమం అని వాళ్ళు గనక, సో ఇక్కడ ₹1,00,000 మూలధనం కావాలి అనుకున్నప్పుడు ఆ ₹1,00,000 ఎలా కలెక్ట్ చేసి సమకూర్చుకుంటారు అనేది మనం చూస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్, అందరూ కొనుక్కునే యోగ్యంగా దాని యొక్క రేటు మనం ఫిక్స్ చేయాలి అనుకున్నప్పుడు లీస్ట్ ₹10.
మరి అంతకంటే మనం తక్కువకి పెడితే చాలా చీప్గా ఉంటుంది. కంపెనీ వాటాలు కూడా మరి రూపాయి 2 రూపాయల కంటే బాగోదు. ఇప్పుడు ఏవైనా కూడా మినిమం 10 రూపీస్ అయింది కదా, బజార్లో ఏది కొనాలన్నా కూడా 10 రూపీస్ అయిపోయింది. మరి అంతకంటే తక్కువ ఉంటే బాగోదు. కాబట్టి మనం మినిమం 10 రూపీస్ పెట్టుకున్నాం అనుకోండి. అలా పెట్టుకున్నప్పుడు ఈ 1,00,000 రూపాయలని 10 రూపీస్తో డివైడ్ చేస్తే మనకి ఎన్ని వాటాలుగా దాన్ని డివైడ్ చేయొచ్చు అనేది మనకు వస్తుంది. సో చూడండి, ఎన్ని వాటాలుగా డివైడ్ చేయొచ్చు అని అంటే ఎంత వచ్చింది మనకి? 10,000. ఈ 10,000 వాటాలు అని అర్థం, షేర్స్. అయితే 10,000 వాటాలు అయితే 1,00,000 రూపాయలు అవుతుందా లేదా అని అంటే 10,000ని మళ్ళీ ఇంటూ చేయండి 10 రూపాయలతో. ఎంత వచ్చింది చూడండి, వచ్చేసిందిగా. ఇది డబ్బులు కాబట్టి ఇలా గుర్తుపెట్టుకున్నాం. ఓకే, సో ఇదేమో వాటాలు. మరి 10,000 వాటాలుగా మనం చిన్న చిన్న భాగాలుగా డివైడ్ చేసి ఒక్కొక్క వాటాని 10 రూపాయలుగా డివైడ్ చేసినట్లయితే మనకి 10,000 వాటాలు అవుతుంది. అప్పుడు ఈ 10,000 వాటాలని మనం ప్రజలకు జారీ చేస్తే మీకు తెలుసు వాటాలని జారీ చేయటము అనేది ఎలా చేస్తామో అనేది, మనం ఏ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, మూలధనాన్ని సేకరించుకోవటానికి ఏ డాక్యుమెంట్ని మనం జారీ చేస్తామో అనేవన్నీ కూడా మనం బీఓలో థియరీలో చదువుకున్నాం. మళ్ళీ ఒకసారి నేను రిపీట్ చేస్తాను, గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ 10,000 వాటాలని 10 రూపాయల చొప్పున మనం డివైడ్ చేస్తే 1,00,000 రూపాయలు మనకి వస్తుంది. ఈ 10,000 వాటాలని మనం ప్రజలకి జారీ చేస్తాము. సో ఇష్యూ ఆఫ్ షేర్స్ అని అంటే ఇది. ఈ విధంగా కంపెనీ అనేది మూలధనాన్ని కలెక్ట్ చేసుకుంటుంది, వసూలు చేసుకుంటుంది, సమకూర్చుకుంటుంది. ఓకే, సో అలాంటప్పుడు ఈ వాటాలని జారీ చేయడానికి మీకు తెలుసు పరిచయ పత్రం అంటాము, దాన్ని ఇంగ్లీష్లో వచ్చేసి ప్రాస్పెక్టస్ అని అంటాం, పరిచయ పత్రము. పరిచయ పత్రం ద్వారా ప్రజలకు మా కంపెనీలో వాటాలు అమ్మకానికి ఉన్నాయి అంటూ ప్రజలకు తెలియచేస్తుంది. అలాగే ఎన్ని వాటాలు ఉన్నాయి, వాటా ఒక్కింటికి ఎంత రేటు, ఇట్లాంటివన్నీ కూడా ప్రాస్పెక్టస్లో ప్రజలకి తెలియచేస్తూ ఉంటుంది. అది పబ్లిక్ ప్రకటన ఇవ్వటానికి ఉపయోగపడుతుంది ఈ ప్రాస్పెక్టస్. సో ఆ విధంగా వాటాలని జారీ చేయటం అనేది జరుగుతుంది. ఓకే, అయితే మనం ఇదంతా కూడా థియరిటికల్గా మనం లాస్ట్ ఇయరే నేర్చేసుకున్నాం. మరి ఈ సంవత్సరం మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే అకౌంటింగ్ ట్రీట్మెంట్. అప్పుడు వాటాలు ఎలా జారీ చేస్తారు, ఎలా మూలధనాన్ని సమకూర్చుకుంటుంది కంపెనీ అని మాత్రమే చూసాము. ఇప్పుడు వచ్చేసి అకౌంటింగ్ అంటే వాటాలు జారీ చేస్తే అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనేది మనం ఈ సంవత్సరం ఈ లెసన్లో చూస్తాం. ఈ సంవత్సరం ఓకే, అకౌంటింగ్ ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది, దానికి కూడా మనకి కంపెనీ వాటాలని ఎలా జారీ చేస్తుంది అనేది మనకి కొంచెం అవగాహన ఉండాలి. కాబట్టి మనం దీన్ని ఒకసారి రివైజ్ చేసుకుంటున్నాం. ఓకే, సో ప్రాస్పెక్టస్ ద్వారా కంపెనీ వాటాలను జారీ చేస్తుంది అనేది మనం చెప్పుకున్నాం. ఏ వాటాలని జారీ చేస్తుంది అని చూసినట్లయితే ఇది కూడా మనం లాస్ట్ ఇయర్ చెప్పుకున్నాము. అయినా మళ్ళీ ఒకసారి చూద్దాం. కంపెనీ జారీ చేసే వాటాల్లో మొట్టమొదటిది వచ్చేసి ప్రిఫరెన్స్ షేర్స్. దీన్ని వచ్చేసి తెలుగులో అలాగే 2 ఆధిక్యపు వాటాలు అంటాము. రెండోది వచ్చేసి ఈక్విటీ షేర్స్. దీన్ని వచ్చేసి ఈక్విటీ వాటాలు అని అంటాం. అండ్ థర్డ్ వన్ వచ్చేసి డిఫర్డ్ షేర్స్. దట్ మీన్స్ విలంబిత వాటాలు. అయితే ఈ డిఫర్డ్ షేర్స్ అనేది మనకి ఏ రకంగానూ కూడా ఇక్కడ మనకి అవసరం ఏమీ లేదు. సో మనం ఈ రెండిటి గురించే మనం తెలుసుకుంటాము. అలాగే థియరీ క్వశ్చన్ ఇచ్చినా కూడా
వాట్ ఈజ్ మెన్ బై ప్రిఫరెన్స్ షేర్స్ అండ్ వాట్ ఈజ్ మెన్ బై ఈక్విటీ షేర్స్, వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ దీస్ టూ షేర్స్ అని ఇస్తూ ఉంటాడు. ఆధిక్యపు వాటాలు అనగానేమి, ఈక్విటీ వాటాలు అనగానేమి, అలాగే ఈ రెండింటికి గల తేడాలు, ఆధిక్య వాటాలకి ఈక్విటీ వాటాలకు గల తేడాలు. కాబట్టి ఈ రెండు మనం ఇక్కడ తెలుసుకుంటే కామన్గా కంపెనీ జారీ చేసే వాటాలు ఈ రెండు రకాలు ఉంటాయి. సో దాంట్లో ప్రిఫరెన్స్ షేర్స్ అంటే ఏమిటి అనేది మనం ఒకసారి చూసినట్లయితే, ఆధిక్యపు వాటాలు అంటాము తెలుగులో అని చెప్పుకున్నాం. కాబట్టి ఈ ఆధిక్యపు వాటాలు అంటే ఏమిటి అని అంటే, దీనికి ఒక రెండు విషయాల్లో ఆధిక్యం అంటే ప్రిఫరెన్స్ కలిగి ఉన్న వాటాలను ప్రిఫరెన్స్ షేర్స్ అని చెప్పి మనం పిలుస్తాం. ఒకటి ఏంటి అని అంటే కంపెనీ పరిసమాప్తి సమయంలో మూలధనాన్ని తిరిగి పొందే ఆధిక్యం. ఎందులో ప్రిఫరెన్స్ అంటే రిఫండ్ ఆఫ్ క్యాపిటల్ ఎట్ ది టైమ్ ఆఫ్ ది వైండింగ్ అప్ ఆఫ్ ది కంపెనీని క్లోజ్ చేసే అంటే రద్దుపరచటం అంటాం. క్లోజ్ చేయటం అంటే రద్దుపరచటం. సో కంపెనీ రద్దు చేసేసినప్పుడు ఆ కంపెనీ మూలధనాన్ని ముందుగా ఎవరికి పే చేస్తుంది అని అంటే ఆధిక్యపు వాటాదారులకి పే చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు వాటాలు కొనుక్కొని పెట్టుబడి పెట్టారు కదా, కంపెనీ ఎత్తేసేటప్పుడు ఈ మూలధనాన్ని తిరిగి పే చేస్తారు. ఆ పే చేసే దాంట్లో ప్రయారిటీ ఎవరికైతే ఉంటుందో, ఆ ప్రిఫరెన్స్ ఎవరికైతే ఉంటుందో అలాంటి వాటాలని ఆధిక్యపు వాటాలు. అండ్ ఇంకొకటి అని చెప్పుకున్నాం కదా. సో రెండో పాయింట్ ఏంటి అని అంటే collect dividend before the equity shareholders. Before the equity shareholders, ఈక్విటీ వాటాదారుల కంటే ముందుగా డివిడెండ్ని పొందే ప్రిఫరెన్స్ ఆధిక్యం ఉన్నాడు. డివిడెండ్ పొందటంలో కూడా ఆధిక్యం కలిగి ఉన్న వాటాలను అంటే ఈ రెండు లక్షణాలు కలిగి ఉన్న వాటాలని మనం ప్రిఫరెన్స్ షేర్స్ అని చెప్పి పిలవటం జరుగుతుంది. ఏమేంటి ఆ రెండు లక్షణాలు అంటే, ఆ కంపెనీని పరిసమాప్తి చేసే సమయంలో లేదా రద్దుపరిచే సమయంలో కంపెనీల మూలధనాన్ని మొదటగా పొందే అధికారము, అలాగే కంపెనీకి వచ్చిన డివిడెండ్ మీన్స్, ఇక్కడ డివిడెండ్ అని అనుకున్నాం. డివిడెండ్ అంటే ఏమిటి అని అంటే ప్రాఫిట్ ఆఫ్ ది కంపెనీ. మన సొంత వ్యాపారంలో లాభం వస్తే లాభం అని అంటాం, కానీ కంపెనీ విషయంలో వచ్చేసి కంపెనీకి వచ్చిన లాభాన్ని డివిడెండ్ అని సంబోధించడం జరుగుతుంది. ఇట్స్ నథింగ్ బట్ ప్రాఫిట్ ఆఫ్ ది కంపెనీ ఈజ్ కాల్డ్ డివిడెండ్. డివిడెండ్ అని మనం పిలుస్తాము. అంటే కంపెనీ యొక్క లాభాంశము. దీన్ని మనం ఎవరికి ఇవ్వాలి? లాభం ఎవరికి చెందుతుంది? ఎప్పుడైనా వ్యాపారంలో ఓనర్స్కి చెందుతుంది. మరి కంపెనీ విషయంలో ఓనర్స్ ఎవరు? వాటాదారులే. కాబట్టి కంపెనీ విషయంలో వాటాదారులే ఓనర్స్. కాబట్టి ఆ ఓనర్స్కి ఈ లాభాంశాన్ని పంచేటప్పుడు డివిడెండ్ అని అంటాము. ఆ డివిడెండ్ని ముందుగా పొందే హక్కు, ముందుగా పొందటం. ఎవరు ముందుగా పొందుతారు అని అంటే ఈక్విటీ షేర్ హోల్డర్స్ కంటే ముందు, బిఫోర్ ది ఈక్విటీ షేర్ హోల్డర్స్. ఈ ఈక్విటీ వాటాలనే సాధారణ వాటాలు అని కూడా అంటాము. ఈక్విటీ వాటాల కంటే ముందుగా ఈ డివిడెండ్ని పొందే హక్కు కలిగి ఉన్న వాటాలని మనం ఏమంటాము అంటే ప్రిఫరెన్స్ షేర్స్, ఆధిక్యపు వాటాలు అని చెప్పి పిలుస్తాం. కంపెనీ ఈ వాటాలని కూడా జారీ చేస్తూ ఉంటుంది. ఇక ఇది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఈక్విటీ వాటాలు అంటే ఏమిటి? ఆధిక్య వాటాలు అంటే మనకు తెలిసింది కదా ఇప్పుడు. సో ఈక్విటీ వాటాలు అంటే ఏమిటి అని అంటే ఆధిక్యపు వాటాలు కాని వాటన్నిటినీ కూడా ఈక్విటీ వాటాలనే
అంటాం. ఆధిక్యపు వాటాలు కానివన్నీ కూడా ఈక్విటీ వాటాలే అని చెప్తాం. అంటే దానికి ఇంకా సపరేట్గా డెఫినేషన్ లేదా ఆధిక్యపు వాటాలు కానివన్నీ ఈక్విటీ వాటాలేనా అంటే అనే కాదు, ఇలా కూడా చెప్పుకోవచ్చు. ఈక్విటీ వాటాలు అని అంటే మూలధనాన్ని తిరిగి పొందటంలో ఎటువంటి ఆధిక్యము లేని, అలాగే డివిడెండ్ని పొందటంలో కూడా ఎటువంటి ఆధిక్యత లేని వాటాలను ఈక్విటీ వాటాలు అంటాం. ఇందాక ఈ రెండింటికి ఆధిక్య వాటాలకు 2 పాయింట్స్ చెప్పుకున్నాం కదా, వీటిలో ప్రయారిటీ ఉంటుంది అని. ఈ 2 పాయింట్లలో ప్రయారిటీ లేని వాటిని ఈక్విటీ వాటాలు అని చెప్పి మనం పిలుస్తాము. అర్థమవుతుందా? సో ఈ 2 రకాలైన వాటాలు అనేది కంపెనీ జారీ చేస్తుంది. ఓకే, ఏ రకంగా జారీ చేస్తుంది అనేది తెలుసుకోవటమే మనం ఈరోజు వాటాలని జారీ అనేది. సరే, ఈ 2 వాటాలని మన కంపెనీ జారీ చేస్తుంది అని చెప్పుకున్నాం కదా. అయితే ఇప్పుడు కంపెనీ అనేది ఈ వాటాలను జారీ చేయటం ద్వారా మూలధనాన్ని సమకూర్చుకుంటుంది. ఈ వాటాలని జారీ చేయటం ద్వారా ఏదైనా కావచ్చు, ఈక్విటీ వాటాలు కావచ్చు, ఆధిక్య వాటాలు కావచ్చు, ఏవైనా కూడా జారీ చేయటం ద్వారా మూలధనాన్ని సేకరించుకుంటుంది. అయితే ఈ వాటాలను జారీ చేసేటప్పుడు ఈ మూలధనం అనేది డిఫరెంట్ రకాలుగా జారీ చేసిన మూలధనాన్ని కలెక్ట్ చేసుకోవటం డిఫరెంట్ టైప్స్గా ఉంటుంది. దాన్ని మనం ఏమంటామంటే టైప్స్ ఆఫ్ క్యాపిటల్స్. టైప్స్ ఆఫ్ క్యాపిటల్స్ అంటాము. మూలధనంలో రకాలు. ఇది కూడా మీకు వచ్చేసి థియరీ క్వశ్చన్లో హౌ మెనీ టైప్స్ ఆఫ్ క్యాపిటల్స్ ఆర్ దేర్ అంటే, లేదా వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ క్యాపిటల్స్ అని ఒక ఎస్ఏ క్వశ్చన్ కూడా మీకు ఉన్నది, మనకి లెసన్లో ఉన్నది. అండ్ ఎప్పుడు ఫ్రీక్వెంట్గా ఇస్తూనే ఉంటాడు. కాబట్టి మూలధనంలో రకాలు అనేది ఏంటి అనేది చూసిన తర్వాత మన వాటాల జారీ లెక్కలోకి వెళ్ళిపోదాం. ఓకే, సో ఇప్పుడు టైప్స్ ఆఫ్ క్యాపిటల్స్లో మనం వచ్చేసి మొట్టమొదటిగా చెప్పుకోవాల్సింది ఏమిటి అని అంటే ఆథరైజ్డ్ క్యాపిటల్. ఆథరైజ్డ్ క్యాపిటల్, దాన్ని మనం వచ్చేసి అధికృత మూలధనము అంటాం. అధికృత మూలధనం, తెలుగులో వచ్చేసి అధికృత మూలధనం అంటాము. దాన్ని ఇంగ్లీష్లో ఆథరైజ్డ్ క్యాపిటల్ అంటాం. అంటే ఏమిటి అని అంటే కంపెనీని ఎంత మూలధనంతో అయితే రిజిస్టర్ చేస్తామో దాన్ని ఆథరైజ్డ్ క్యాపిటల్ అని చెప్పి పిలవటం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఒక ఎగ్జాంపుల్ని ₹1,00,000 మూలధనంతో కంపెనీ వ్యాపారం స్టార్ట్ చేయాలి అనుకుంటుంది అని చెప్పాం. అప్పుడు దాన్ని ఏం చేసాం మనం, ₹10 విలువ గలవి 10,000 వాటాలుగా మనం డివైడ్ చేయటం జరిగింది. ఈ 10,000 అనేది వాటాలు. ఈ 10,000 అని అంటే ₹10 చొప్పున. అప్పుడు మూలధనం ఎంత వస్తుంది? ₹1,00,000. సో ఆ కంపెనీ వ్యాపారం స్టార్ట్ చేయడానికి కావాల్సిన మూలధనం ₹1,00,000గా ఫిక్స్ చేసుకుంది. ఈ ₹1,00,000 అంటే ఈ వ్యాపారం మనం చేయొచ్చు అని ఫర్ ఎగ్జాంపుల్. కాబట్టి ఈ ₹1,00,000ని ఏమంటామంటే మనం ఈ మూలధనం అధికృత మూలధనంగా పిలువబడుతుంది. అధికృత మూలధనం అంటే కంపెనీని ఎస్టాబ్లిష్ చేయడానికి ఎంత మూలధనం కావాలో దీన్ని రాస్తాం. అదే కంపెనీని ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ కూడా మనం ప్రొడ్యూస్ చేస్తాం, తయారు చేస్తాం. దాంట్లో ఫస్ట్ వన్ ఏంటి, మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్. మర్చిపోతున్నారు. సో మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ అంటాం, సంస్థాపన పత్రం. ఈ సంస్థాపన పత్రంలో అన్ని కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా మనం ఎలాగా సబ్మిట్ చేస్తామో డిఫరెంట్ క్లాజెస్గా డివైడ్ చేస్తాం. అందులో ఎన్ని క్లాజెస్ ఉంటాయి? 6 క్లాజెస్ ఉంటాయి. గుర్తుందా? ఈ 6 క్లాజెస్లో ఫస్ట్ వన్ వచ్చేసి క్యాపిటల్ క్లాజ్. దాన్నే మూలధన క్లాజు అని అంటాం. క్యాపిటల్ క్లాజ్, మూలధన క్లాజు అని అంటాము.
దీంట్లో మనం ఈ కంపెనీని ఎంత మూలధనంతో స్థాపించాలనుకుంటున్నామో అనే విషయాన్ని ప్రస్తావించటం జరుగుతుంది. అలా ఏదైతే మనం మూలధన క్లాజ్లో ప్రస్తావిస్తామో ఆ మూలధనాన్ని అధికృత మూలధనం, దట్ మీన్స్ ఆథరైజ్డ్ క్యాపిటల్ అని చెప్పి పిలుస్తాం. మనం ఎగ్జాంపుల్లో ఇందాక చెప్పుకున్నాం కదా, ఏమని 10,000 వాటాలు, వాటా ఒక్కింటికి 10 రూపాయలు చొప్పున ₹1,00,000 కావాలి మూలధనంగా అని అనుకున్నాం. కాబట్టి ఈ ఎగ్జాంపుల్ ప్రకారం ₹1,00,000 అనేది అధికృత మూలధనం, ఆ కంపెనీని స్థాపించడానికి అవసరమైన మూలధనం, దాన్ని అధికృత మూలధనం అంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి జారీ మూలధనం. మనం ఇక్కడ జారీ ఇష్యూడ్ క్యాపిటల్ అంటాం, అంటే ప్రజలకు జారీ చేసే మూలధనం. కంపెనీ ఎప్పుడు కూడా ఇప్పుడు వాటా ఒక్కింటికి 10 రూపాయలు చొప్పున 10,000 వాటాలు అని అనుకున్నాం కదా. అయితే చాలా లీస్ట్ అమౌంట్, చాలా చిన్న మొత్తం, ఎవరైనా ఒక్కసారి చకచక కొనేసుకోగలిగిన అమౌంట్ 10 రూపాయలు అనేది కదా, కాస్ట్ పెద్ద ఎక్కువేమీ కాదు. అయితే కంపెనీ ఏం చేస్తుంది అని అంటే, ఈ కంపెనీ మూలధనాన్ని మొత్తాన్ని కూడా ఒక్కసారిగా రాబట్టుకోదు, ఒక్కసారిగా కలెక్ట్ చేసుకోదు, ఒక్కసారిగా ఇష్యూ చేసుకోదు. ఎందుకు అని అంటే, ఒక్కసారిగా మూలధనం మొత్తాన్ని కలెక్ట్ చేసుకున్నది అనుకోండి, ఏమవుతుంది, మూలధనం మొత్తం మనకి చేతిలో ఒక్కసారిగా ₹1,00,000 మనకి వచ్చేస్తాయి. వచ్చేసినప్పుడు డబ్బులు ఎక్కువ ఉంటే ఏమవుతుంది, కంపెనీ కావచ్చు, అది మన నార్మల్ హ్యూమన్ బీయింగ్ కావచ్చు, మనకి చేతిలో డబ్బులు ఎక్కువ ఉంటే ఏమవుతాయి చెప్పండి, ఏం చేస్తాము, ఎక్కడైనా ధారాళంగా ఖర్చు పెట్టేస్తాం. స్పెండ్ థ్రిఫ్ట్ లాగా మనం ఎక్కువ ఖర్చు పెట్టేయటానికి అవకాశం ఉంటుంది. అలాగే ఏదన్నా మనం షాపింగ్కి వెళ్ళాం అనుకోండి, మనం అక్కడ మన పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించడం అనేసి సెల్లర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తూ ఉంటాం. ఎందుకంటే ధారాళంగా చేతిలో డబ్బులు ఉంటాయి కదా. సో అప్పుడు మనం ఏం చేస్తాం, అయ్యో పాపం వాడు కూడా బతకద్దా ఏంటి, అంత తక్కువకి ఎట్లా ఇస్తాడు, సర్లేయ్యా అని చెప్పి ₹4 చెప్పిన వస్తువుని 4కే కొంటాము, లేదా ఒక పావలా తగ్గిస్తే చాలా సంతోషపడిపోయి కొనేసేస్తాం. అతని వైపు నుంచి మనం ఆలోచించడం జరుగుతుంది, వాడు కూడా బతకాలి కదా పాపం అని. అదే మన దగ్గర డబ్బులు తక్కువ ఉన్నాయనుకోండి, ఏం చేస్తాం, గీసి బేరం ఆడతాం. బయటకు వెళ్ళేసరికి మనం ఏం చేస్తాము, చాలా తక్కువకి వచ్చేలాగా మనం బార్గెనింగ్ చేయటం జరుగుతుంది. అలాగే కంపెనీ కూడా అంతే, ఒక్కసారిగా ₹1,00,000 మూలధనం మొత్తం ఒకేసారి వచ్చిందనుకోండి, అవసరం ఉన్న చోట అవసరం లేని చోట కూడా ఎక్కువ దుబారా ఖర్చులు పెట్టేదానికి ఛాన్సెస్ ఉన్నాయి, అవకాశం ఉంటుంది. అంతే తప్పించి పెట్టేస్తారు అని కాదు. సో ఆ విధంగా ఛాన్సెస్ ఉన్నాయి కనుక మరి మూలధనం అనేది కంపెనీ స్థాపించిన దగ్గర నుంచి ప్రోడక్ట్ ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ అయితే ఆ వస్తువు తయారయ్యి మార్కెట్లోకి రిలీజ్ అయ్యి అది సేల్స్కి వెళ్ళే వరకు కూడా ఇదే మూలధనంతో ఆ కంపెనీ అనేది ప్రోడక్ట్ రన్ చేయాలి, వ్యాపారం రన్ చేయాలి, వస్తువుని బయటికి మార్కెట్లోకి రిలీజ్ చేయాలి. అంతేగాని ఎప్పుడు అయిపోతే అప్పుడు మళ్ళీ తీసుకొచ్చి పెట్టేదాన్ని మూలధనం అనం. అలా ఎంతని పెడతాం. కాబట్టి మూలధనం అంటే ఏంటి, ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు పెట్టేదే, ఆ మూలధనంతోనే వస్తువు మార్కెట్లోకి ప్రోడక్ట్ తయారైపోయి ఫినిష్ అయిపోయి బయటికి రావాలి. సో అది మూలధనం అవుతుంది. అందుకోసము అంటూ ఆ వస్తువును తయారు చేసే వరకు కూడా ఈ మూలధనం మన చేతిలో ఉండాలి. కాబట్టి మొత్తం మూలధనాన్ని ఒక్కసారిగా కంపెనీ అనేది కలెక్ట్ చేసుకోదు. అందుకనే ముందు ఆథరైజ్డ్ క్యాపిటల్ అనేదాన్ని వాళ్ళు అధికృత మూలధనం, కంపెనీని ఏ మూలధనంతో రిజిస్టర్డ్ చేస్తారో దట్ ఈస్ కాల్డ్ ఆథరైజ్డ్ క్యాపిటల్ అని అంటాం. అండ్ ఇష్యూడ్ క్యాపిటల్ అంటే జారీ మూలధనం. జారీ మూలధనము అని అంటే ఏమిటి అని అంటే, ఇప్పుడు 10,000 వాటాలు మన దగ్గర ఉన్నాయి అన్నాం కదా. ఈ 10,000 వాటాల్లో కేవలం 5,000 వాటాలను మాత్రమే మనం ఇప్పుడు జారీ చేద్దాము అని అనుకున్నాం అనుకోండి. 5,000 వాటాలను మాత్రమే మనం జారీ చేద్దాం అనుకున్నాం అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, 5,000 వాటాలు అని అంటే ఇక్కడేమో అధికృత మూలధనం అంటే 10,000 వాటాలు, 10 రూపాయలు చొప్పున ₹1,00,000 అధికృత మూలధనం.
జారీ మూలధనం అంటే మనం ఏం చెప్పుకున్నాం, 5000 ఈక్విటీ షేర్స్ అని అన్నాం కాబట్టి ఈక్విటీ ఆర్ ప్రిఫరెన్స్. 5000 వాటాలు, వాటా ఒక్కింటికి 10 రూపాయల చొప్పున ఎంత అవుతుంది, 50,000 అవుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ ఇష్యూడ్ క్యాపిటల్, జారీ మూలధనం అని అంటాం. ముందు 5000 వాటాలను జారీ చేస్తుంది, వాటా ఒక్కింటికి 10 రూపాయల చొప్పున మనకి 50,000 వస్తుంది. ఆ 50,000తో కంపెనీ తన ప్రొడక్షన్ని రన్ చేస్తుంది, తయారు చేయటం బిగించేస్తుంది. సో ఇలాగా ప్రజలకి ఏవైతే వాటాలను జారీ చేస్తుందో దాన్ని మనం అధికృత మూలధనము, జారీ మూలధనము అని చెప్పి పిలవటం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సబ్స్క్రైబ్డ్ క్యాపిటల్ అంటాం. అంటే చందా మూలధనము. ఈ చందా మూలధనము అని అంటే ఏంటి అని అంటే, కంపెనీ కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న వాటా ఒక్కింటికి 10 రూపాయలు అయినప్పటికీ కూడా 10 రూపాయలు ఒకేసారి పిలవదు, ఒకేసారి చెల్లించమని కంపెనీ అడగదు. కాబట్టి అలా ఏదైతే పే చేయమని అడుగుతుందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5000 వాటాలు మనం జారీ చేసాం కాబట్టి 5000 వాటాల మీద 2 రూపాయల చొప్పున మనం అడిగామనుకోండి, ఎంత అవుతుంది, 10,000 అవుతుంది. కాబట్టి ఈ 10,000ని మనం ఏమంటాము అంటే చందా మూలధనము, సబ్స్క్రైబ్డ్ క్యాపిటల్ అని అంటాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పిలిచిన మూలధనము. అంటే మనం ఎంతైతే చెల్లించమని పిలిచామో ఆ మూలధనాన్ని మనం పిలిచిన మూలధనము అని అంటాం. 5,000 వాటాలు కదా, పిలిచిన మూలధనం. మనం 5,000 వాటాలని 2 రూపాయల చొప్పున పిలిచామనుకోండి, చెల్లించమని అడిగామనుకోండి, అది పిలిచిన మూలధనం అవుతుంది. అలాగే సబ్స్క్రైబ్డ్ అంటే వాళ్ళు చెల్లించిన మూలధనం, చందా మూలధనం, దీన్నే చెల్లించిన మూలధనం అని అంటాం. అండ్ పెయిడ్ అప్ క్యాపిటల్. ప్రజలు మనం అడిగింది మొత్తం పే చేసేసారనుకోండి, దాన్ని ఏమంటాం, మనం ఇది అడిగాము వాళ్ళు పే చేసేసారనుకోండి, అప్పుడు దాన్ని ఏమంటాము, పెయిడ్ అప్ క్యాపిటల్, చెల్లించిన మూలధనము అని అంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి పిలుపుల బకాయిలు. మనం ఎంతైతే పే చేయమని అడిగామో ప్రజలు అంత పే చేయలేదనుకోండి, ఎవరైనా పిలుపుల బకాయిలు అంటే మనం 5,000 వాటాలకి పే చేయమని అడిగితే అందులో ఎవరైనా ఒక 500 వాటాలకి మనం అడిగినట్టుగా పే చేయలేదనుకోండి, ఎవరైనా పే చేయలేదనుకోండి, దాన్ని ఏమంటామంటే బకాయిలు అంటాం. కాబట్టి కాల్స్ ఇన్ ఎరియర్స్ అని చెప్పి అంటాం. అలాగే
కాల్స్ ఇన్ అడ్వాన్స్ అంటాం. కాల్స్ ఇన్ అడ్వాన్స్, ముందుగా వచ్చిన పిలుపుల సొమ్ము. ముందుగా వచ్చిన పిలుపుల సొమ్ము అని అంటే మనం అడగకముందే ఎవరైనా సరే మొత్తం డబ్బులు పే చేశారనుకోండి, అంటే మనం ఎంత పే చేయమని అడిగితే అంత పే చేస్తే దాన్ని పేడ్ అప్ క్యాపిటల్ అని చెప్పి మనం పిలుస్తాం. అయితే మనం మొత్తం ఇప్పుడు వాటా ఒక్కింటికి 10 రూపాయలు అని అన్నాం కదా, వాటా ఒక్కింటికి 10 రూపాయలు ఒకేసారిగా కంపెనీ పిలవదు అని చెప్తున్నాం. సో ఒకేసారి కంపెనీ పిలవకపోయినా కూడా కొంతమంది ఒక 200 వాటాల మీద 10 రూపాయల చొప్పున 1000 రూపాయలు కూడా ఒకేసారి పే చేసేసారనుకోండి, దాన్ని మనం కాల్స్ ఇన్ అడ్వాన్స్. మనం పిలవకపోయినా అంటే చెల్లించమని అడగకపోయినా కూడా వాళ్ళు పే చేసేసారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్ మనం స్కూల్స్ జూన్లో తెరుస్తారు. జూన్లో తెరిచినప్పుడు స్కూల్ కూడా ఏం చేస్తుంది, టర్మ్ ఫీజులు అంటే 3 సార్లు ఫీజులు కలెక్ట్ చేస్తుంటుంది. జూన్లో ఒకసారి కట్టించుకుంటుంది, మళ్ళీ అక్టోబర్లో దసరా సెలవులు ఇచ్చేటప్పుడు ఫీజు కట్టండి, సెకండ్ టర్మ్ ఫీజు కట్టాలి అంటది. మళ్ళీ జనవరిలో సంక్రాంతి సెలవులు ఇచ్చేటప్పుడు ఏప్రిల్ వరకు థర్డ్ టర్మ్ ఫీజు అని చెప్పి 3వసారి కూడా ఫీజు కలెక్ట్ చేసుకుంటుంది. ఇలాగా 3 టర్మ్స్ ఫీజులు కట్టించుకుంటుంది స్కూల్. అయితే ఒక్కొక్కసారి కొంతమంది ఏం చేస్తారంటే అడిగినప్పుడు కడుతూ ఉంటారు. చాలామంది పేరెంట్స్ సెకండ్ టర్మ్ ఫీజు కట్టండి అన్నప్పుడు కడతారు, అడ్మిట్ చేసినప్పుడు ఫస్ట్ టర్మ్ ఫీజు కడతారు, సంక్రాంతి హాలిడేస్ ఇచ్చినప్పుడు థర్డ్ టర్మ్ ఫీజు కడతారు. అయితే కొంతమంది ఏం చేస్తారంటే బిజినెస్ పీపుల్ దాదాపుగా, అలాగే రైతులు కొంతమంది పిల్లలకి ఇబ్బంది కలిగిస్తారు. ఒకవేళ ఫీజు కట్టడం మనం ఏదైనా మర్చిపోతే పిల్లల్ని ఇంటికి పంపించేసేస్తారు. అంత అవసరం ఏముంది, ఇప్పుడు చేతిలో డబ్బులు ఉన్నాయి కదా, ఎట్ ఏ టైం మొత్తం ఫీజు కట్టేసామనుకో ఇబ్బంది ఏముంది అని చెప్పేసి ఎట్ ఏ టైం వాళ్ళు 3 టర్మ్ ఫీజులు ఒకేసారి జూన్లోనే మొత్తం ఈ ఇయర్కి ఎంత ఫీజు 10,000 ఓకే, 15,000 ఓకే అని అంటూ మొత్తం ఫీజుని ఒకేసారి భర్తీ చేసేస్తారు. చేయొచ్చు, తప్పేం లేదు. అలాగే కొంతమంది కూడా ఇక్కడ వాటాలను కొనుక్కునేటప్పుడు వాటా ఒక్కింటికి 10 రూపాయల చొప్పున మనం పిలవకపోయినా కూడా ఎటు 10 రూపాయలు వాడు అడిగినప్పుడు పే చేయాలి కదా, వాటా విలువ 10 రూపాయలు అన్నారు, 10 రూపాయలు మొత్తం ఒకసారి పే చేస్తే అయిపోతుంది కదా అని మనం చెల్లించమని అడగకపోయినా కూడా ముందుగానే చెల్లిస్తే దాన్ని కాల్స్ ఇన్ అడ్వాన్స్ అని అంటాం. అందుకనే ముందుగా వచ్చిన పిలుపుల సొమ్ము. మనం పిలిచి వాళ్ళని చెల్లించమని అడిగినా కూడా మనకి చెల్లించకపోతే దాన్ని కాల్స్ ఇన్ ఎరియర్స్ అంటాం, పిలుపుల బకాయిలు అంటాము. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి రిజర్వ్ మూలధనం అని అంటాం. లాస్ట్ వన్ వచ్చేసి రిజర్వ్ మూలధనం. రిజర్వ్ మూలధనము అని అంటే ఇక్కడ మనం ఏం చేసాము, 10,000 వాటాల్లో 5,000 వాటాలనే జారీ చేసాం, అవునా కదా, 5,000 వాటాలనే జారీ చేసాం. మరి ఇంకా ఎన్ని వాటాలు ఉన్నాయి మన దగ్గర, 5,000 వాటాలు ఉన్నాయి. సో ఈ 5,000 వాటాల మీద వాటా ఒక్కింటికి 10 రూపాయలు చొప్పున మనం జారీ చేయలేదు. కాబట్టి కంపెనీ ఇలాగ కొన్ని వాటాల మీద ప్రజలకు జారీ చేయకుండా అట్టు పెట్టుకుంటుంది. అది కంపెనీ పరిసమాప్తి సమయంలో అవసరార్థము రిజర్వ్ చేసి ఉంచుకుంటుంది. కాబట్టి వాటిని రిజర్వ్ క్యాపిటల్ అని, రిజర్వ్ మూలధనము అని చెప్పి పిలవటం జరుగుతుంది. ఇవన్నీ కూడా మూలధనాన్ని డివైడ్ చేసినాయి, అందుకనే మూలధనంలో రకాలు అని చెప్పి అంటాం. అంటే కంపెనీలో వచ్చేసరికి ఒకేసారి 10 రూపాయల విలువ అయితే 10 రూపాయలని మనం కంపెనీ జారీ చేసి కలెక్ట్ చేసుకోదు. కాబట్టి ఈ రకంగా మూలధనాన్ని డివైడ్ చేయటం జరుగుతుంది. కాబట్టి దీన్ని మూలధనాల్లో రకాలు ఏమిటి అనే ఒక థియరీ క్వశ్చన్ మీకున్నది. ఆ థియరీ క్వశ్చన్కి మనం ఎగ్జాంపుల్తో సహా చూసాం. అంటే
10,000 వాటాలు, ₹1,00,000 అధికృత మూలధనం అని దాంట్లో మనం ఏదైతే స్టెప్ బై స్టెప్ ప్రజలకు జారీ చేస్తుంటాము, పిలుస్తుంటాము, పిలిచిన మూలధనము, వాళ్ళు చందా చేస్తే వాళ్ళు పే చేస్తే పెయిడప్ క్యాపిటల్ అని ఇలాగా మనం వాటిని డిఫరెంట్ పేర్లతో పిలుస్తాము. దీన్నే మన మూలధనంలో రకాలు అని చెప్పి పిలవటం జరుగుతుంది. ఓకే, సో ఇప్పటి వరకు మనం వాటాల జారీలో థియరీ పార్ట్ చూసాము. అండ్ నెక్స్ట్ ఇష్యూ ఆఫ్ షేర్స్లో 3 టైప్స్గా మనం ఇష్యూ ఆఫ్ షేర్స్ అనేది ఉంటుంది. ఒకటి వచ్చేసి ఇష్యూ ఆఫ్ షేర్స్ ఎట్ పార్. ఎట్ పార్ అంటే వాటాలను సమమూల్యానికి జారీ చేయడం. వాటాలని సమమూల్యానికి జారీ చేయటాన్ని ఇష్యూ ఆఫ్ షేర్స్ ఎట్ పార్. ఇది మనకి అకౌంటింగ్ ట్రీట్మెంట్కి వచ్చేసరికి ఇది మనకు అవసరం. వాటాలను జారీ అని చెప్పాం కదా ఈ లెసన్ నేమ్. ఆ వాటాలను ఎలా జారీ చేస్తాము అని అంటే 3 టైప్స్గా మనం జారీ చేయటం జరుగుతుంది. 3 టైప్స్. ఆ 3 టైప్స్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఇది ఇష్యూ ఆఫ్ షేర్స్ ఎట్ పార్ అంటే వాటాలని సమమూల్యానికి జారీ చేయటము. అంటే అర్థం ఏంటి? ఈ సమమూల్యము అంటే ఏంటి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాటా యొక్క విలువ దాని మీద ముద్రించబడి ఉంటుంది. ఇప్పుడు మనకు తెలుసు కదా, బస్ టికెట్ కానీ సినిమా టికెట్ కానీ ఏదైనా టికెట్ తీసుకున్నాం అనుకోండి, దాని మీద ఎంత వాల్యూ అయితే ముద్రించి ఉంటుందో వచ్చేసింది మన ఆన్సర్. ముద్రించి ఉంటుందో దాన్ని ముద్రిత మూల్యం అంటాం. ఆ మూల్యానికే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం చెప్పుకున్నాం కదా వాటా ఒక్కింటికి ₹10 అని అన్నాం కాబట్టి వాటా యొక్క ఫేస్ వాల్యూ దాన్ని ముద్రిత విలువ లేదా ఫేస్ వాల్యూ అని కూడా అంటాం. అంటే దాని పైన ఏదైతే ముద్రించి ఉంటుందో ఆ విలువని ఫేస్ వాల్యూ అంటాం. ప్రజలకు అమ్మేటప్పుడు కూడా ఆ ముద్రిత విలువ ఎంతైతే ఉన్నదో అంతకే కనుక మనం వాటాలని ప్రజలకు జారీ చేస్తే దాన్ని ఇష్యూ ఆఫ్ షేర్స్ ఎట్ పార్ అని అంటాం. దాన్ని ఫేస్ వాల్యూ సమమూల్యానికి దాని ఫేస్ మీద కూడా ₹10 వాటా ఒక్కింటికి అని రాసి ఉంటుంది, అంతకే మనం జారీ చేయటం. అర్థమవుతుందా? సినిమా టికెట్లు కూడా ₹100 టికెట్ ఉందనుకోండి, ₹100కే అమ్మితే దాన్ని ఏమంటాము? సమమూల్యానికే అమ్మటము, ఫేస్ వాల్యూకే అమ్మటం. అంటే అంత కాకుండా ఇంకా ఎక్కువ కూడా అమ్ముతారా అంటే సినిమా టికెట్లు ఇంకా ఎక్కువ కూడా అమ్మటం జరుగుతుంది కదా. మనం బ్లాక్లో టికెట్లు అంటాం కదా, ₹100 టికెట్ 500లకు కూడా అమ్ముతుంది. ఏదైనా ఫ్యాన్స్ వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ ఇష్టమైన హీరో అలాగా ఏదన్నా సినిమాలో వచ్చిన కొత్తల్లో అలాగే కూడా అమ్మటం జరుగుతుంది. దాన్ని కాదు, మన ఆ ఫేస్ వాల్యూ ఎంత ఉందో అంతకే గనక వాటాలని అమ్మటం. మరి సినిమా టికెట్లు అయితే ఎక్కువగా అమ్ముతాము అని అన్నాము, మరి వాటాలను కూడా అమ్ముతారా అంటే ఎస్ అమ్ముతారు. వాటాలని కూడా అంతకంటే ఎక్కువకి అమ్మటం జరుగుతుంది, తక్కువకి కూడా అమ్మటం జరుగుతుంది. వాటి గురించి మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ప్రస్తుతానికి వచ్చేసి ఇష్యూ ఆఫ్ షేర్స్ ఎట్ పార్, సమమూల్యానికి జారీ చేయటం. ఈ సమమూల్యానికి జారీ చేయటము అనే దాన్ని ఎలా ఉంటుంది అనాలి అని అంటే మనం ఇక లెక్క చేయటమే. సో ఈ లెక్క అనేది నెక్స్ట్ క్లాస్లో మనం చూద్దాము. వాటాలని జారీ చేయటంలో సమమూల్యానికి జారీ చేస్తే ఎలా ఉంటుంది అనేది. దాంట్లో అకౌంటింగ్ ట్రీట్మెంట్ వచ్చేసి మనం ఇక్కడ ఓన్లీ ఎంట్రీసే రాస్తాం. అకౌంటింగ్ ట్రీట్మెంట్కి వచ్చేసరికి ఇందులో మనం ఈ చాప్టర్లో వచ్చేసి ఓన్లీ మనం ఎంట్రీసే రాస్తాము. కాబట్టి ఆ ఎంట్రీస్ రాస్తాము ఎలా ఉంటుంది, లెక్క ఎలా చేయటము అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.